హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మాకు అధిక మాసంలో మా మమ్మీ ఎలా వాయినం ఇచ్చింది, ఏమేమి వాయినం ఇచ్చింది అనేసి అయితే వ్లాగ్. సో మాకు వాయినం ఇచ్చే రోజు అయితే ఫస్ట్ ఇలా వాళ్ళు కిచెన్ అంతా శుభ్రం చేసుకున్నాము. ఎందుకంటే మాకు అత్రస వాయినం ఇస్తున్నారు. అత్రసలు చేయాలి కాబట్టి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా మడితోనైతే చేస్తున్నారు. సో మా అక్క చేస్తుంది ఇక్కడ చూడండి. తను ఇలా ఈజీగా ఉండాలని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నది. సో ఫస్ట్ అయితే పిండి రెడీ చేసుకుని పెట్టి ఇలా చేసుకుని ఇలా రౌండ్గా చేస్తుంది గ్లాస్తో. ఎందుకంటే షేప్ ఒకేలాగా వస్తాయి అండ్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా చేస్తే అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి పెట్టినా బాగా అనిపిస్తాయి అనేసి అయితే చేస్తుంది. జస్ట్ తినడానికైతే మనం ఇట్లా చేతితోనే చేసేసుకుంటాము. ఇది వాయినం ఇవ్వడానికి కాబట్టి ఇలా కౌంట్ చేసి 33 సపరేట్ చేసి పెడుతున్నారు. ఇంకా అదంతా అయినాక ఇంకా మేము ఈవినింగ్కి రెడీ అవుతున్నాము. ఇలా నేను మా మమ్మీ అయితే ట్విన్నింగ్లో శారీ కట్టుకున్నాం. ఇద్దరు సేమ్ శారీ, జస్ట్ కలర్ ఒక్కటే చేంజ్, డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అన్నట్టు. ఇంకా లాస్ట్ టైం అధికంలో వాయినం ఇచ్చినప్పుడు కూడా నేను మా మమ్మీ ట్విన్నింగ్లోనే శారీ కట్టుకున్నాం, ఇద్దరు సేమ్. సో ఈ శారీ కూడా ఇంకా అదే కంటిన్యూ చేద్దాము అనేసి ఇంకా మా మమ్మీ అయితే మా కోసం ఏమేమి తెచ్చింది వాయినం ఇవ్వడానికి అవన్నీ అయితే ఇక్కడ పెడుతుంది. ఇట్లా వెండి తోరణము, అత్రాసాలు ఇవన్నీ అయితే ఇట్లా అరేంజ్ చేసుకుంటూ ఉంది మా మమ్మీ ఒకటి ఒకటి. ఇంకా మా కోసం ఫస్ట్ వెండి తోరణం అయితే తెచ్చింది. ఇంకా బట్టలు అండ్ 33 క్యాష్యూస్, 33 ఆల్మండ్స్ ఇలా అన్నీ పెడుతుంది. అండ్ నా కోసం అయితే గోల్డ్ రింగ్ కూడా తెచ్చింది మా మమ్మీ. ఇంకా కాళ్ళకి మెట్టెలు, ఆకు, ఒక్క, పూలు అండ్ బిల్వ పత్ర అంటారు కదా, అవి అన్నీ వెండిలో అయితే తెచ్చింది. ఇంకా దాని తర్వాత అయితే 33 గ్రేప్స్, 33 కాయిన్స్, 33 ఆల్మండ్స్, 33 క్యాష్యూస్ ఇంకా ఏమేమి పెట్టారో అన్ని 33 అయితే పెట్టారు. అవి ఈ వాయినంలో ఏమి ఇచ్చినా 33 ఇస్తారు. ఎందుకంటే ఇది 33 మంత్స్కి ఒక్కసారి వస్తుంది అన్నట్టు. అందుకే అధికంలో వాయినం ఏమి ఇచ్చినా 33 ఇస్తారు. కూతురు అల్లుడికి అయితే వాయినం ఇస్తారు. అండ్ వాళ్ళకొక్కటే ఇవ్వాలా, వేరే వాళ్ళకి ఇవ్వద్దా అంటే అలా ఏం లేదు, మనకి ఎవరికైనా ఇవ్వచ్చు. అధిక మాసంలో వాయినం ఇవ్వడము, దానం చేయడం ఏం చేసినా మనకి ఇంకా అధిక ఫలమే ఇస్తుంది అన్నట్టు. సో మా మమ్మీ మాకైతే ఇట్లా అత్రాసాలు ఇచ్చింది. అత్రాసాలే ఇవ్వాలా అని అయితే కూడా ఏం లేదు, మనకి పండ్లు ఇవ్వచ్చు, స్వీట్స్ ఇవ్వచ్చు, కజ్జికాయలు ఇవ్వచ్చు, మనకి ఏది చేతనైతే అవి ఇవ్వచ్చు. సో లాస్ట్ టైం కూడా మా మమ్మీ ఇచ్చింది. అప్పుడు అయితే మా మమ్మీనే హైదరాబాద్కి వచ్చేసి అయితే ఇచ్చింది. ఈసారి అయితే మేము తిరుపతికి వచ్చాము. ఎందుకంటే మా ఉత్తమికి పుట్టెంటికలు తీపిచ్చేది ఉండే కాబట్టి ఇంకా మా మమ్మీ ఇక్కడికి వచ్చారు కదా, ఇంక ఇక్కడే ఇచ్చేస్తా అనేసి అయితే చెప్పింది. ఇంక ఇక్కడే ఇచ్చింది మాకు. సో లాస్ట్ టైం అధిక మాసంలో ఉత్తమి అయితే లేదు, నేను కార్తీక్ ఇద్దరే ఉన్నాం. ఈసారి ఒక ఎక్స్ట్రాగా ఉత్తమి యాడ్ అయింది కాబట్టి మా మమ్మీ ఉత్తమి కోసం కూడా బట్టలు తెచ్చింది. ఇంకా మాకు కూడా బట్టలు ఇచ్చింది. ఇంకా వెండివి ఏమేమి తెచ్చింది, గోల్డ్ ఏమేమి తెచ్చింది అన్నీ కూడా మాకు ఇస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మా మమ్మీ మాకు మెట్టెలు అండ్ కొన్ని సిల్వర్ బౌల్స్ అలా ఇచ్చింది. సో అందుకే ఈసారి ఇంకా మెట్టెలు అయితే ఎప్పుడు అధిక మాసం వచ్చినా ఇస్తుంది. అండ్ ఈసారి ఎక్స్ట్రాగా గోల్డ్ కూడా ఇచ్చింది. అండ్ నేను ఎక్కువ పూజలు చేస్తాను కాబట్టి తోరణం, పూలు అండ్ లీఫ్ ఇవన్నీ ఇచ్చింది, యూజ్ అవుతాయి అనేసి. ఇంకా మనవడు మనవరాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బట్టలు పెడతారు. సో అందుకే మా ఉత్తమి కోసం అయితే 2 pairs డ్రెస్సులు అయితే ఇచ్చింది మా మమ్మీ తనకి ఇవ్వడానికి. అండ్ ఇంకా ముత్యాల పగడాల హారం కూడా ఇచ్చింది. లాస్ట్ టైం అయితే ముత్యాల హారం సపరేట్, పగడాల హారం సపరేట్ ఇచ్చింది. నేను అది లక్ష్మీ పూజకని సపరేట్ పెట్టానని చూపిస్తాను కదా, అది మా మమ్మీ అధిక మాసంలో ఇచ్చింది. సో ఈసారి అయితే 2 కలుపున్న హారం అయితే ఇచ్చింది. సో ఈసారి అధిక మాసంలో వాయనం అయితే ఇలా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.